శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. జై సాయి మాస్టర్. ఈరోజు సత్సంగంలో మనం నేను దర్శించిన మహాత్ములు 4 అవధూత శ్రీ వెంకయ్య స్వామి వారి చరిత్ర చదువుకుంటున్నాం. రచన పరమ పూజ్య ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు. దీనిలో మనం అధ్యాయం 12 పాదుకల పిలుపు అనేటువంటి అధ్యాయాన్ని ఈరోజు చదువుకుంటున్నాం. నేను దర్శించిన మహాత్ములు 4 శ్రీ అవధూతాయ నమః. అధ్యాయం 12 పాదుకల పిలుపు. ఒకరోజు పెసల సుబ్బరామయ్య స్వామి సన్నిధికి వచ్చి కూర్చోగానే అతనిని బాధిస్తున్న ఆయాసము వెంటనే తగ్గిపోయింది. ఓసారి పెసల సుబ్బరామయ్య గారు స్వామి సన్నిధికి వచ్చారట. వచ్చి కూర్చున్నారట. ఆయనకు అప్పుడు ఆ సమయంలో ఆయనకి ఆయాసం బాగా వస్తుందిట. అది స్వామి సన్నిధిలో కూర్చోగానే వెంటనే తగ్గిపోయిందట. అతడు అమితోత్సాహంతో కనబడ్డ వారికల్లా ఆ విషయం చెబుతున్నాడు. వెంటనే ఆయనకి చాలా ఆశ్చర్యంగాను ఆనందంగాను అనిపించింది. స్వామి లీలకు ఎంతో పొంగిపోయి ఆయన ఎవరు కనబడితే వాళ్ళకి ఆ విషయం చెప్తున్నారు. నేను స్వామి సన్నిధిలో కూర్చోగానే నా ఆయుసం తగ్గిపోయింది అనేసి అందరు కనిపించిన వాళ్ళందరికీ చెప్తున్నారు ఆయన. ఒకరోజు అతడు ఒక్కడే వచ్చి స్వామి చెంతను కూర్చోగానే స్వామి ఎలా అంటే అలా మాట్లాడతావేమి అన్నారు. ఒకరోజు ఆయన వచ్చి స్వామి చెంతను కూర్చున్నారట. సన్నిధిలో కూర్చోగానే స్వామి అన్నారట, ఎలా అంటే అలా మాట్లాడతావేమి అన్నారట. అంటే ఏంటి అలా అందరికీ చెప్పేయడమేనా, చెప్పేస్తున్నావేంటి అని చెప్పి అనడం అన్నమాట. మరొక భక్తునితో, అయ్యా నా గురించి కథలు కథలుగా చెప్పుకుంటున్నారే అది తప్పు కదయ్యా అన్నారట. మరొక భక్తుడితో అన్నారట, నా గురించి కథలు కథలుగా చెప్పుకుంటున్నారే అది తప్పు కదా అన్నట్టు. అంటే స్వామి లీల చేశారు, ఆ లీల చేశారు అని చెప్పుకుంటుంటే స్వామి అట్లా అన్నారట, తప్పు కదా, అట్లా చెప్పుకోకూడదు, తప్పు కదా అన్నారట స్వామి. అంటే వాళ్ళకి అసలు ఆ పొగడ్తలు కానీ అవన్నీ కూడా వారికి అంత ఇష్టం ఉండదన్నమాట అండి. మహాత్ములు ఏం చేసినా ఎన్ని లీలలు చేసినా వారు మాత్రం చాలా సహజంగానే ఉంటారనమాట. అంతే చూడండి, మనకి ఏదైనా చిన్న విషయం గొప్ప కలిగించేది ఏదైనా ఉంటే ఎవరైనా చెప్పుకుంటూ ఉంటే మనం ఇంకా పొంగిపోతూ ఉంటాం అనమాట. తెలియని ఆనందం వచ్చేస్తూ ఉంటుంది. కానీ స్వామి ఏం చేస్తున్నారు, వాళ్ళు మందలిస్తున్నారు. ఏంటి ఎట్లా పడితే అట్లా చెప్పేస్తున్నారు, మీరందరూ తప్పయ్యా, అది ఎలా కథలు కథలుగా చెప్పుకుంటున్నారేంటి నా గురించి, తప్పది అని చెప్పారట స్వామి. కొద్ది కాలంలో స్వామి శరీర త్యాగం చెయ్యబోతారని తోచి వారి దివ్యలీలలు త్వరగా లోకానికి తెలిపితే వారిని దర్శించుకునే భాగ్యం అందరికీ కలుగుతుందని నాకు రచయిత అంటే మాస్టర్ గారికి బలంగా తోచింది. అప్పుడు ఏమనిపించిందట మనకి ఇక్కడ కొద్ది కాలంలో స్వామి శరీర త్యాగం చేయబోతారని తోచి వారి దివ్యలీలలు ఆయన చేసిన లీలన్నీ లోకానికి తెలిపితే వారిని దర్శించుకునే భాగ్యం అందరికీ కలుగుతుందని. అందరికీ తెలిస్తే కనుక ఏమవుతుంది, అందరూ వచ్చి దర్శించుకుంటారు కదా. అంటే నిజానికి స్వామికి అవన్నీ బయటికి చెప్పుకోవాల్సిన అవసరం స్వామికి లేదు, కానీ మనకు అవసరం. ఎందుకంటే మనం చెప్పుకుంటూ ఉంటే అది ఎవరికైనా తెలిసి వారు వచ్చి స్వామిని దర్శించుకుంటారు, ఆ భాగ్యం కలుగుతుంది. అందుకని చెప్పి లీలలు అవి చెప్పుకోవడం, మన అనుభవాలు కానీ లీలలు కానీ అందుకోసం అనమాట. అది వినిన వాళ్ళకి తెలుస్తుంది స్వామి గొప్పతనం ఏమిటి, అసలు మహనీయుల గొప్పతనం ఏంటని తెలిసి వారు కూడా వారిని ఆశ్రయిస్తారనమాట. అందుకని మన అనుభవాలు చెప్పుకున్నా లీలలు చెప్పుకున్నా, అంతేగాని మన గొప్ప ఏదో మనకింత పెద్ద అనుభవం జరిగింది అని మన గొప్ప చాటుకోవడానికి కాదు. అక్కడ అది గుర్తుపెట్టుకోవాలి. అందులో మన గొప్పతనం ఏమీ లేదు, అంత వారిది. అది ఎవరికైనా చెప్పడం ద్వారా మనం గొప్పగా చెప్పుకోకూడదు. అవన్నీ వారు ఆ లీల వినడం ద్వారా, ఆ అనుభవాన్ని వినడం ద్వారా వారి సన్నిధికి చేరడం అనేది జరుగుతుంది అనమాట. వారికి కూడా సేవించుకునే భాగ్యం వారికి కలుగుతుంది. అందుకోసం చెప్పుకోవాలి అనుభవాలు. అందుకని మాస్టర్ గారికి అనిపించింట చాలా బలంగా ఈ లీలలన్నీ ఎట్లాగైనా సేకరించాలి వీటిల్ని అని చెప్పి మాస్టర్ గారికి అనిపించిందట, లోకానికి తెలపాలి అని చెప్పి.
అందుకని సోదరులు మాకాని వెంకట్రావు, పెసల సుబ్బరామయ్య గారులను స్వామి గురించి వివరాలు, భక్తుల అనుభవాలు సాధ్యమైనంత త్వరగా సేకరించమని కోరాను. అప్పుడు మాస్టర్ గారు ఏం చేశారట, మాకాని వెంకట్రావు గారిని, పెసల సుబ్బరామయ్య గారిని స్వామి గురించి వివరాలు, భక్తుల అనుభవాలు అవన్నీ సాధ్యమైనంత త్వరగా సేకరించండి అని చెప్పారట. వారిద్దరూ ఆ పనికి వెంటనే ఉపక్రమించారు. వెంటనే వాళ్ళిద్దరూ ఆ లీలలు సేకరించడం, వాళ్ళ అనుభవాలు సేకరించడం, స్వామి గురించిన వివరాలు ఇవన్నీ సేకరించడం మొదలుపెట్టారు. అయితే ఆ విషయం తెలిస్తే స్వామి తమ సహజమైన నిరాడంబరము వలన అభ్యంతరం చెబుతారని, కనుక వారితో ఆ మాట చెప్పవద్దని కూడా కోరాను. మరి తెలిస్తే వాళ్ళు ఊరుకోరు, వారి నిరాడంబరత అలా ఉంటుంది. అంతేగాని నా చరిత్ర ఇది రాయి అట్లా అలా ఉండదు. అందుకని వారు ఒప్పుకోరు. అందుకని ఏం చేశారట మాస్టర్ గారు, వారు అభ్యంతరం చెప్తారు, అందుకని వద్దంటారు స్వామి, అవన్నీ గ్రంథస్థం చేయొద్దంటారు, కనుక వారితో ఈ మాట చెప్పొద్దు అసలు అని చెప్పారట. వారు అలానే చేస్తున్నారు, వాళ్ళు అలాగే చేశారట, చెప్పలేట స్వామికి. కానీ లీలలు, అనుభవాలు అన్నీ సేకరిస్తున్నారు. కానీ స్వామికి తెలియనిది ఏమున్నది, వీళ్ళు ఏం చేస్తున్నారు, స్వామికి తెలియదా? స్వామికి తెలిసిపోయింది వీరు ఇట్లా సేకరిస్తున్నారని చెప్పి. తరచూ ఆయన వీళ్ళు అప్పుడే మూట విప్పి బండ్లకు ఎత్తుతున్నారు, వద్దని చెప్పమ్మా అని తులసవ్వతో అనేవారు. స్వామికి తెలుసు కదా అంతా, స్వామి అనేవారట, వీళ్ళు మూటలు ఇప్పేసి బండ్లకు ఎత్తుతున్నారు, వద్దని చెప్పమ్మా అని చెప్పి స్వామి అనేవారట. ఇక్కడ అసలు ఈ గ్రంథ రచన శ్రీ షిరిడి సాయిబాబా మరియు శ్రీ వెంకయ్య స్వామి కలిసి ఎలా ప్రేరేపించారో, జరిపించుకున్నారో పూర్వాపరాలతో సహా ప్రస్తావిస్తాను. ఈ గ్రంథం ఉంది కదా మనం ఇప్పుడు చదువుతున్న గ్రంథం వెంకయ్య స్వామి వారి చరిత్ర, అది బాబా వెంకయ్య స్వామి ఇద్దరు కలిసి ఎట్లా ప్రేరేపించారు ఆ గ్రంథం రావడానికి, ఎట్లా జరిపించుకున్నారు, ఇవన్నీ మనం పూర్వాపారాలన్నీ ఇప్పుడు నేను చెప్తానంటున్నారు మాస్టర్ గారు. నేను ఫిబ్రవరి 8, 1963 మొదటిసారిగా షిరిడి దర్శించినప్పుడు కలిగిన అనుభవము వలన ఆత్మవికాసానికి మహాత్ముల దర్శనం ఎంతో అవసరమన్న విశ్వాసం కలిగింది. మాస్టర్ గారు షిరిడి దర్శించినప్పుడు బాబా దగ్గర అద్భుతమైన అనుభవం ఆయనకి కలుగుతుంది, బ్రహ్మానుభూతి కలుగుతుంది. కలిగిన తర్వాత మాస్టర్ గారికి అనిపిస్తుంది, బాబా మిమ్మల్ని నేను సశరీరులుగా చూడలేకపోయాను, అందువల్ల ఇప్పుడున్న మహాత్ములు ఎవరైనా ఉంటే నాకు వారి దర్శన భాగ్యము నాకు ప్రసాదించండి అని మాస్టర్ గారు ప్రార్థిస్తారు. అప్పటి నుంచి మాస్టర్ గారికి అలా మహనీయుల దర్శనాలు అవుతూనే ఉంటాయన్నమాట. అప్పుడు మాస్టర్ గారు ఏమంటున్నారంటే, ఆత్మవికాసానికి మహాత్ముల దర్శనము ఎంతో అవసరం అన్న విశ్వాసం నాకు కలిగింది అని చెప్తున్నారు. అంటే మనకు ఆత్మవికాసానికి మహాత్ములైన వారి దర్శనం అనేది చాలా ఆవశ్యకము అనే విశ్వాసం నేను బాబా సన్నిధికి వెళ్ళడం వల్ల నాకు కలిగింది అని చెప్తున్నారు. సజీవులైన మహనీయులను దర్శించి వారి ఆశీస్సులు పొందాలనుకున్నాను. అప్పుడు మాస్టర్ గారు ఏమనుకున్నారట, ఎవరైనా ఇప్పుడు బాబా దగ్గర అనుకున్నారనమాట, ఎవరైనా మహనీయులు ఉంటే వారి దర్శన ఆశీస్సులు నాకు కావాలి బాబా, ప్రసాదించండి అని. అట్టి భాగ్యం ప్రసాదించమని పూర్ణ దత్తావతారులు సకల సాధు స్వరూపి అయిన సాయినాథుని ప్రార్థించాను, బాబాని ప్రార్థించారనమాట. ఆయన అనుగ్రహం వల్ల ఎందరో మహనీయుల దర్శన ఆశీస్సులు లభించాయి. మనం ఇందా చెప్పుకున్నాం కదా, బాబా అనుగ్రహం వల్ల ఎంతోమంది మహనీయుల్ని మాస్టర్ గారు దర్శించుకున్నారనమాట. వారి ఆశీస్సులు కూడా చాలా అద్భుతంగా మాస్టర్ గారికి లభించాయి. వీరిలో ఒకరు శ్రీ వెంకయ్య స్వామి, వీరిలో ఒకరు మనం ఇప్పుడు చదువుకుంటున్న వెంకయ్య స్వామి గారు. నేను విద్యానగర్లో పనిచేస్తుండగా 1975లో శివరాత్రి నాడు ఉదయాన్నే పూజ చేసుకున్నాక వెంటనే వీరి దర్శనానికి వెళ్ళాలనిపించింది. ఒకసారి విద్యానగర్లో మాస్టర్ గారు పనిచేస్తున్నప్పుడు 1975లో శివరాత్రి నాడు ఉదయాన్నే పూజ చేసుకున్న తర్వాత మాస్టర్ గారికి ఎందుకో వెంకయ్య స్వామి వారి దర్శనానికి వెళ్ళాలనిపించిందట. శ్రీ వెంకయ్య స్వామి భక్తుడు నా విద్యార్థి అయిన చిరంజీవి రామకృష్ణారెడ్డి ఆయన గొలగమూడిలో ఉన్నారో లేదో తెలుసుకుని వెళ్ళడం మంచిది అన్నాడు. వెంకటస్వామి భక్తుడు ఆయన అక్కడ ఉన్నారు, రామకృష్ణారెడ్డి మాస్టర్ గారి స్టూడెంట్ అనమాట, ప్లస్ ఆయన వెంకటస్వామి భక్తుడు కూడా అనమాట. ఆయన అన్నారట, స్వామి ఇప్పుడు గొలగమూడిలో ఉన్నారో లేదో తెలుసుకుని పెడితే మంచిది మాస్టర్ గారు అన్నారట ఆయన. కానీ నేను ఉదయం 8:30 గంటలకు సాయికి అగరవత్తి సమర్పించి, సాయి మీరు సకల సాధు స్వరూపులు, స్వామి రూపంలో కూడా ఉన్న తమ దర్శనానికి వెడుతున్నాను, వారి సన్నిధి ఆశీర్వచనము విశేషంగా లభించాలని
దర్శనము వెడుతున్నాను, వారి సన్నిధి ఆశీర్వచనము విశేషంగా లభించాలని ప్రార్థించి బయలుదేరాను. ఇక్కడ ఏం జరిగిందంటే మాస్టర్ గారు ఏం చేశారట, ఉదయం 8:30కి సాయికి ఒక అగరత్తి పెట్టారట. పెట్టి, సాయి మీరు సకల సాధు స్వరూపులు, అంటే అందరూ సాధువుల రూపంలోనూ మీరే ఉన్నారు, అందరు మహనీయుల రూపంలోనూ మీరే ఉన్నారు, స్వామి రూపంలో కూడా ఉన్న తమ దర్శనానికి వెడుతున్నాను, అలాగే వెంకయ్య స్వామి వారి రూపంలో కూడా మీరే ఉన్నారు, అందువలన నేను మీ దర్శనానికి వెళుతున్నాను, అదే వెంకటస్వామి వారి దర్శనాన్ని, వారి సన్నిధి ఆశీర్వచనము విశేషంగా లభించాలి, స్వామివారి సన్నిధి ఆశీర్వచనం నాకు లభించాలని ప్రార్థించి బయలుదేరారట. మేము నెల్లూరు చేరి గొలగమూడు బస్సులో ఎక్కగానే స్వామివారి తంబూరా పట్టుకొని కూర్చున్న ఒక సాధువును రామకృష్ణ గుర్తుపట్టి విచారించాడు. అప్పుడు నెల్లూరు వెళ్ళి మాస్టర్ గారు రామకృష్ణ అని ఆయన ఇద్దరు గొలగమూడి బస్సు ఎక్కారట. ఎక్కగానే స్వామివారి తంబూరా పట్టుకొని కూర్చున్నట్టు ఒక సాధువు. అప్పుడు రామకృష్ణ ఆయన గుర్తుపట్టి అడిగారట. ఆ సాధువు, శ్రీ స్వామి 4 రోజుల క్రిందట నెల్లూరులోనూ దత్తాత్రేయ పీఠానికి వచ్చారు, వారు అక్కడ 10 రోజులు ఉంటామని చెప్పడంతో వారు నిర్వహించే అగ్నిహోత్రానికి భక్తులు కట్టెలు కూడా సిద్ధం చేశారు. కానీ వారి నాటి ఉదయం 8:30కి తక్షణమే గొలగమూడి బయలుదేరారు అని చెప్పారట. ఎంత విచిత్రం చూడండి. స్వామి 4 రోజుల కిందట నెల్లూరులో దత్తాత్రేయ మఠానికి వచ్చారట వెంకయ్య స్వామి వారు. వచ్చి వారు అక్కడ 10 రోజులు ఉంటానని చెప్పారట స్వామి. వారు నిర్వహించే అగ్నిహోత్రానికి భక్తులు కట్టెలు కూడా సిద్ధం చేశారు. ఆయన ఎప్పుడు గుండం వేస్తారు కదా అగ్నిహోత్రం, దానికి భక్తులందరూ కట్టెలు సిద్ధం చేశారట. కానీ వారి నాటి ఉదయం ఆ రోజు పొద్దున్నే 8:30కి తక్షణమే గొలగమూడి బయలుదేరారట. ఇక్కడ ఏంటండి 8:30 టైము? దేనికి 8:30కి ఎందుకు బయలుదేరారు స్వామి అంటే, అక్కడ మాస్టర్ గారు చూడండి, ఉదయం 8:30కి బాబాకి అగరవత్తి పెట్టి, సాయి మీరు సకల సాధు స్వరూపులు, స్వామి రూపంలో కూడా ఉన్న తమ దర్శనానికి వెడుతున్నాను, వారి సన్నిధి ఆశీర్వచనము విశేషంగా లభించాలి అని మాస్టర్ గారు ప్రార్థించారు. అంటే మాస్టర్ గారు గొలగమూడి వస్తున్నారు స్వామి దర్శనానికి. అందుకని స్వామి 10 రోజులు ఉంటానన్న ఆయన అది క్యాన్సిల్ చేసుకొని వెంటనే మాస్టర్ గారి కోసం గొలగమూడి వచ్చేస్తున్నారు అక్కడికి. చూడండి, అసలు ఇది చూస్తే ఎవరిని చూడాలని ఎవరికి తాదాలాడుతున్నారో అన్నది మనకి ఇక్కడ భలే విచిత్రంగా అనిపిస్తూ ఉంటుంది. గొలగమూడి బయలుదేరారు. ఈయన ఏం చెప్పారు, 8:30 కల్లా స్వామి అది క్యాన్సిల్ చేసుకుని బయలుదేరేశారు, గొలగమూడికి వెళ్ళిపోయారు. 10 రోజులు ఉంటానన్న ఆయన 8:30కి పొద్దున్నే బయలుదేరేసట ఉండకుండా. వారి సేవకులందరూ తలొక వైపు వెళ్ళడం వలన వారిని గుర్రబండిలో పంపవలసి వచ్చింది. సేవకులు ఎవరు అప్పుడు అవైలబుల్గా లేరు. అప్పుడు స్వామిని గుర్రబండిలో పంపారట. ఈ పాటికి వారు గొలగమూడి చేరి ఉండాలి అన్నాడు. కొద్దిసేపట్లో మేము వారి సన్నిధికి చేరాము. కొద్దిసేపట్లో స్వామి సన్నిధికి మాస్టర్ గారు వెళ్ళారనమాట. అప్పుడు స్వామి గ్రామం వెలుపల ఒక ఆరుబయట ప్రదేశంలో ఒక్కరే కూర్చుని ఉన్నారు. స్వామి ఆ గ్రామం వెలుపల ఒక ఆరుబయట ప్రదేశంలో ఆయన ఉన్నట్టు వెళ్ళేసరికి ప్రక్కనే ధుని బాగా వెలుగుతున్నది. ఆయన నెమ్మదిగా అస్పష్టంగా తమలో తామే ఏమో గొనుక్కుంటున్నారు. అప్పుడప్పుడు ధునిలోని కట్టెలు సవరిస్తున్నారు. తమ చేతులతో గుండు తణుముకుంటున్నారు. కొద్దిసేపు సాలోచనగా చూస్తూ కూర్చున్నారు. వారి సన్నిధి ఎంతో ప్రశాంతంగా ఉంది. మాస్టర్ గారు వెళ్ళారు సన్నిధికి, చాలా ప్రశాంతంగా ఉంది ఆయన దగ్గర. మధ్య మధ్యలో మా కేసు చూస్తూ ఏమేమో అంటున్నారు. మధ్య మధ్యలో మాస్టర్ గారి కేసు అట్లా చూస్తూ ఏదేదో అంటున్నారట. ఇంతలో ఆ ప్రక్కగానున్న కుటీరం నుండి ఎవరో సేవకుడు వచ్చి, స్వామి వాళ్ళెవరో కొత్త వాళ్ళు వచ్చారు, వాళ్ళకి ఏదైనా చెప్పరాదా అన్నాడు. ఇంతట్లో కుటీరంలోంచి ఒక సేవకుడు వచ్చాట. ఆ స్వామి ఎవరో కొత్త వాళ్ళు వచ్చారు, వాళ్ళకి ఏమైనా చెప్పకూడదా అన్నట్టు. అంటే సమాధానంగా స్వామి ఏమో గొణిగారు, కానీ మాకు అర్థం కాలేదు, ఏదో అన్నారట స్వామి, కానీ వీళ్ళకి అర్థం కాలేట మాస్టర్ గారికిను ఆ రామకృష్ణ గారికి. ఆయన ఏమంటున్నారో చెప్పమంటే ఆ సేవకుడు వాళ్ళేమీ చెప్పించుకోవడానికి రాలేదు, ఆయన కోరేదేమీ లేదు, చూద్దామని వచ్చారు కూర్చొని అని స్వామి అన్నారని చెప్పారు. స్వామి అన్నది అర్థం కాక ఏమన్నారని సేవకుని అడిగితే ఆ సేవకుడు చెప్పాడట,
ఆయన ఏమన్నట్ట, వాళ్ళేమీ చెప్పించుకోవడానికి రాలేదు, వాళ్ళేం నాతో చెప్పించుకోవడానికి రాలేదు, ఆయన కోరేదేమీ లేదు, మాస్టర్ గారిని ఆయన కోరేదేమీ లేదు, చూద్దామని వచ్చారు, నన్ను చూడాలని వచ్చారు కూర్చొని అని స్వామి అన్నారని చెప్పాడు. మేమిద్దరము సుమారు 6 గంటలు స్వామి సన్నిధిలో ప్రశాంతంగా గడిపాము. ఆయన మేము సమర్పించుకున్న కొబ్బరికాయ ధునిలో వేయించారు. మేము తీసుకెళ్ళిన బిస్కెట్లు పాలలో కలిపి కొంచెం తాను తిని కొంచెం మాకు ఇప్పించారు. తర్వాత ప్రసాదం కూడా వీరు పట్టుకెళ్ళింది వీరికి ఇప్పించారు అనమాట. అది నైవేద్యం తీసుకొని ప్రసాదంగా ఇచ్చారు. తర్వాత స్వామి ఏమో చెప్పాక వాళ్ళు మమ్మల్ని ఆ కుటీరంలోనికి తీసుకుని వెళ్ళి భోజనం పెట్టారు. స్వామి ఏదో వారితో చెప్పారట, వెంటనే అంటే భోజనం పెట్టమనో ఏదో చెప్పుంటారు. అప్పుడు వాళ్ళు వీరిద్దరిని తీసుకెళ్ళి కుటీరంలోకి భోజనం పెట్టారట. స్వామి ప్రసాదం కూడా లభించింది. మా ఇద్దరిని విద్యానగర్ సత్సంగాన్ని ఎంతో గొప్పగా ఆశీర్వదించారు. మాస్టర్ గారు ఆశీస్సులు ఇచ్చారట. మాస్టర్ గారికిను ఆ రాధాకృష్ణ గారికి వారి సత్సంగం మొత్తానికి, మాస్టర్ గారి సత్సంగం మొత్తానికి ఎంతో గొప్పగా మాస్టర్ గారిని ఆశీర్వదించారట స్వామి. మా ఇద్దరికి ఇచ్చిన ఆశీర్వాదం ఎవరికి వెల్లడి చేయవద్దన్నారు, అది ఎవరికి చెప్పొద్దని చెప్పారట స్వామి. ఏం ఆశీర్వదించారు అన్నది ఎవరికి చెప్పొద్దు అని చెప్పారట స్వామి. అటు తర్వాత స్వామిని అప్పుడప్పుడు దర్శిస్తూ వచ్చాను. తర్వాత మాస్టర్ గారు అప్పుడప్పుడు స్వామి సన్నిధికి వెళ్ళొస్తున్నారు. మా సత్సంగ సభ్యులు కూడా స్వామిని దర్శించుకునేవారు. మాస్టర్ గారి దగ్గరికి సత్సంగానికి వచ్చే వాళ్ళందరూ కూడా స్వామిని దర్శించుకునేవారు. ఈ సంఘటన నాకు సాయిబాబాపై గల భక్తి విశ్వాసాలను మరొక్కసారి బలపరిచింది. మాస్టర్ గారు కోరుకున్నారు కదా మహాత్ముల దర్శనాలు కావాలని, అలా జరుగుతూ ఉన్నాయి. అప్పుడు ఇంకా స్వామి దర్శనం వల్ల మాస్టర్ గారికి బాబా పట్ల ఆయనకి విశ్వాసం మరింత బలమైందట. పూర్ణ దత్తావతారమైన శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర, వారి పూర్వావతారాలైన శ్రీపాద శ్రీ వల్లభులు, శ్రీ నృసింహ సరస్వతి స్వాముల చరిత్ర అయిన శ్రీ గురు చరిత్ర పారాయణ చేస్తుంటే మహాత్ముల దర్శన ఆశీస్సులు తప్పక లభిస్తాయి మనకు చెప్తున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే శ్రీ సాయి లీలామృతము, గురుచరిత్ర ఈ 2 చక్కగా పారాయణ చేస్తుంటే కనుక శ్రద్ధగా మనం చేస్తే మహాత్ముల దర్శన ఆశీస్సులు తప్పకుండా లభిస్తాయి అని చెప్తున్నారు. సెప్టెంబర్ 30, 1980న స్వామి అకస్మాత్తుగా మాకాని వెంకట్రావు గారితో విద్యానగర్ బయలుదేరుదామయ్యా అన్నారట. ఒకసారి సెప్టెంబర్ 30, 1980న స్వామి సడన్గా అన్నారట, మాకాని వెంకట్రావు గారితో విద్యానగర్ బయలుదేరదాం అన్నారట. అప్పుడు వెంకట్రావు గారు, గురువయ్య, డ్రైవర్ మస్తానయ్య స్వామిని కారులో ఎక్కించుకుని విద్యానగర్ చేరారు. అప్పుడు వీరు వెంకట్రావు గారు, గురువయ్య, డ్రైవర్ మస్తానయ్య స్వామిని కారులో ఎక్కించుకుని విద్యానగర్ వచ్చారట. ఆ వివరం మాకాని వెంకట్రావు గారు ఇలా రాశారు. క్రొత్త చోట ఎక్కడైనా ఒక్క రోజులో వెళ్ళిపోదామని గొడవ చేసే స్వామి విద్యానగర్ సాయి మందిరంలో ఎన్నడూ ఎరుగని ప్రశాంతతతో 4 రోజులు ఉన్నారు. స్వామి ఎక్కడికైనా కొత్త ప్రదేశానికి వెళ్తే వెళ్ళిపోదాం అంటారనమాట. స్వామి గొడవ చేస్తూ ఉంటారు. అట్లాంటిది స్వామి విద్యానగర్ సాయి మందిరం అనుకో వచ్చినప్పుడు ఆయన ఎన్నడూ ఎరగని ప్రశాంతతతో చాలా ప్రశాంతంగా ఉండి ఆయన 4 రోజులు అక్కడ ఉన్నారట. తండోపతండాలుగా వచ్చి జనం స్వామి దర్శనం చేసుకున్నారు. ఎంతోమంది జనం తండోపతండాలుగా వచ్చి స్వామి దర్శనం చేసుకున్నారట. ఆ మందిరంలో 4 సార్లు హారతి జరిగే సమయాల్లో స్వామి ఎంతో ప్రశాంతంగా కూర్చొని మెల్లగా చేతులతో తట్టేవారు. స్వామి కూడా హారతి జరుగుతుంటే చేతులు తడుతూ ఉండేవారట. స్వామి సాయిబాబాతో పాటు తమకు శ్రీ భరద్వాజ గారు చేతులతో ఆరతి ఇస్తే స్వామి ప్రసన్నంగా స్వీకరించేవారు. బాబాకి ఆరతి ఇచ్చి స్వామికి కూడా ఆరతి ఇచ్చేవారు మాస్టర్ గారు. అప్పుడు ఆయన చాలా స్వామి ప్రసన్నంగా దాన్ని ఆరతిని స్వీకరించేవారు. మాస్టర్ గారు ఆరతిస్తే ఆయనకి షిరిడీ నుంచి సాయి భక్తుడు తెచ్చిన ప్రసాదాన్ని ఇవ్వగా సంతోషంగా తీసుకున్నారు. షిరిడీ నుంచి ఒక బాబా భక్తుడు ఆయన బాబా ప్రసాదం తెచ్చి ఇచ్చారట. ఇస్తే చాలా సంతోషంగా ఆయన తీసుకున్నారట. గురువారం నాడు శ్రీ భరద్వాజ గారు బాబాకు పూజ చేస్తూ ఆసనం సమర్పయామి అనగానే స్వామి లేచి కూర్చున్నారు. చూడండి, అంటే ఎవరికి ఎక్కడ పూజ జరుగుతుందో చూడండి, ఎంత భలే ఉంది ఇది. మాస్టర్ గారు బాబాకు పూజ చేస్తున్నారు అనమాట. అక్కడ పూజ చేస్తూ గురువారం నాడు ఆసనం సమర్పయామి అన్నారట. అనగానే స్వామి లేచి మళ్ళీ కూర్చున్నారట అక్కడ. అంటే చూడండి, స్వామికి ఆసనం అన్నమాట అది. అట్లా
నైవేద్యం సమర్పయామి అనగానే ఎన్నడూ జనసమూహంలో ఆహారం తీసుకొనని స్వామి ఉడుకు నీళ్ళు అంటే హార్లిక్స్ బిస్కెట్లు కలిపిన పొడి ఇవ్వండి అయ్యా అని అడిగి తాగారు. మాస్టర్ గారేమో పూజ చేస్తూ ఆయన నైవేద్యం సమర్పయామి అన్నారట. అనగానే స్వామి ఎప్పుడు అందరి ముందు ఆయన ఆహారం తీసుకోవడం అట్లా ఉండదు. అలాంటిది స్వామి ఉడుకు నీళ్ళు ఇవ్వండి అయ్యా అని అడిగారట. అంటే హార్లిక్స్ బిస్కెట్లు కలిపిన పొడి అన్నమాట దాని అర్థం. అడిగి తాగారట. శుక్రవారం సాయంత్రం శ్రీ భరద్వాజ గారు శ్రీ స్వామి పాదాల సమీపంలో మందార పూలుంచి సత్సంగం చేస్తుండగా స్వామి మందార పూలకేసి నన్ను చూడమన్నారు. స్వామి ఎప్పుడూ రంగు పూలు తాకరని నాకు తెలుసు కనుక వాటిని తీసివేయబోతే అయ్యా ఎక్కడికి తీసుకుపోయేది, ఇక్కడ పెట్టు అని తమ పాదాలను చూపారు. ఎప్పుడుట రంగు పూలు మాస్టర్ వెంకటస్వామి వారు ఎప్పుడు తాకరట. కానీ మాస్టర్ గారు ఆ రోజు సత్సంగం చేస్తూ మందార పూలు స్వామి పాదాల దగ్గర పెట్టారట. పెడితే ఆయన ఆ రంగు పూలు యాక్సెప్ట్ చేయరు కదా స్వామి. అందుకని ఈ మాకాని వెంకట్రావు గారు తీసేపోయారట. ఏంటి తీసేస్తావు, అట్లా వద్దు అక్కడ పెట్టు అన్నారట. ఇక్కడ పెట్టని చెప్పారట అని ఆయన పాదాలు చూపించారట. నాటి రాత్రి 1:52 స్వామి లేచి కూర్చుని ఎంతో సంతోషంగా ఉండడం చూచి మేము స్వామి ఈ సాయిబాబా మందిరం బాగున్నదా, ఎన్ని సంవత్సరాలు ఇక్కడ పూజలు జరుగుతాయి అని అడిగాము. దానికి వారు చాలా బాగుంది అని 4 సార్లు అని కాసేపు మౌనంగా ఉండి ఇక్కడ ఎల్లకాలము పూజలు జరుగుతాయి, బాగా ఉంటుంది అన్నారట. అప్పుడు అడిగారట ఆయన మాకాని వెంకట్రావు నాటి రాత్రి అడిగారట. లేచి కూర్చుని సంతోషంగా ఉండడం చూసి ఈ సాయిబాబా మందిరం బాగుందా స్వామి, ఎన్ని సంవత్సరాలు ఇక్కడ పూజలు జరుగుతాయని అడిగారట. దానికి వారు చాలా బాగుంది మందిరం అని 4 సార్లు అన్నారట. అని కాసేపు మౌనంగా ఉండి ఇక్కడ ఎల్లకాలము పూజలు జరుగుతాయి, బాగుంటుందని చెప్పారట. మేము అక్కడికి వచ్చిన 2వ రోజున గురువయ్య స్వామి ఇక వెళ్ళిపోదామా అని అడిగితే వారు దారి కనిపించడం లేదయ్యా, వెళితే పైవాడు ఒప్పుకోరు, మనం ఇక్కడ 20 కోట్లు జమ కట్టాలి అని చెప్పి ఉండిపోయారు. ఎప్పుడు ఆయన ఉండరు ఎక్కడ. అలాంటిది ఆ గురువయ్య అడిగాట, స్వామి ఇంక వెళ్ళిపోదామా అన్నట్టు అడిగితే స్వామి అన్నట్ట దారి కనిపించటం లేదయ్యా, వెళితే పైవాళ్ళు ఒప్పుకోరు, నేను వెళ్ళకూడదు, పైవాళ్ళు ఒప్పుకోరు అని చెప్పారట. మనం ఇక్కడ 20 కోట్లు జమ కట్టాలి అని చెప్పి ఉండిపోయారట. ఇలాగా స్వామి అన్ని రోజులు అక్కడ ఉండి వారి పవిత్ర సన్నిధితో అక్కడ భక్తులందరికీ చక్కగా ఆశీస్సులు వాటిని ప్రసాదించారనమాట. ఇంకా ఏం జరిగింది ఏంటి, ఇంకా ఏం చేశారు స్వామి అక్కడ విద్యానగర్ బాబా మందిరంలో, అంటే మాస్టర్ గారు స్థాపించిన మందిరం అన్నమాట అది. దానికి మహాత్ముల పాదస్పర్శతో అది ఇంకా ఎంతో పునీతమైన మందిరం అన్నమాట. దీని గురించి మనం ఇంకా రేపు చెప్పుకుందామండి. రేపు సత్సంగం లేదు, ఎల్లుండి చెప్పుకుందాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.